విచారంగా కూర్చున్నారేంటండి? సీరియల్లో హీరోయిన్కి ఏమైనా గుండె జబ్బు వచ్చిందా? కుళ్ళు జోకులేసావంటే నీ గుండె పీకి మైదా పిండిలో పెట్టి బజ్జీలేసేస్తా. యాదవా. బాధగా కూర్చున్నారు కదా అని అడిగానులేండి. డబ్బులు కొట్టేశారు రాంజీ. ఏ బ్యాంక్లో? బ్యాంకులో కదరా. బ్యాంకులో కొట్టేస్తే నేనెందుకు ఎడతారా? నా డబ్బాలో డబ్బులు కొట్టేశారు. కొట్టేయడంలోను అయ్యగారితో కొట్టించుకోవడంలోను మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారండి. నేను ఊడ్చా కదా, మీరెందుకు? ఊడ్చడానికి కాదురా. అరే యదవా, నా డబ్బులు కొట్టేస్తే నేనెందుకు కొట్టించుకుంటారా? ఎవరు కొట్టేశారు? అర్థం కాకే కాదురా. నెత్తి మీద చేతులు ఎట్టుకొని నీరసంగా కూర్చుంది. బావ కొట్టేశాడని సెల్లి అంటుంది. సెల్లి కొట్టేసిందని మొగడు అంటున్నాడు. మధ్యలో నా డబ్బా ఖాళీ అయిపోయింది. ఏంటి అమ్మాయి గారు, మీరెవరు? రాజకుమారి కాదు, రాజకుమారి. ప్రిన్సెస్. ప్రిన్సెస్ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటారా అండి? సాధించాలి, శోధించాలి, అవసరమైతే యుద్ధం చెయ్యాలి. సైనికుడు అయినా సాహసాన్ని గుర్తు చేసావురా. శభాష్. కానీ నాది కోడి మెదడు అంటాడ్రా మా ఆయన. కనిపెట్టి తెలివిందంటావా? ఏం చెప్పాలి? కోడిలో అన్ని పార్ట్స్ తింటారు, మెదడు తింటారా? తినరు. ఎందుకు? కోడి మెదడు చాలా డేంజర్ కాబట్టి. అలాగే మీ మెదడు కూడా చాలా డేంజర్. అది అయ్యగారి ఉద్దేశం. అయితే ఈ డేంజరస్ మెదడుతోనే దొంగ దొరికేలా చేస్తా. వాళ్ళు వీళ్ళు కనిపెట్టడం కాదు, నేనే కనిపెడతా. అది అమ్మాయి గారు అంటే. థ్యాంక్స్ రాంజీ, నన్ను మోటివేట్ చేసి రెచ్చగొట్టినందుకు. నీకెప్పుడైనా సాయం కావాలంటే అడుగు. ఓ 2000 ఉంటే ఇవ్వండి. నేను అడగమన్నా గాని చేస్తానన్నానా? ఆహా.